ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. సహాయక చర్యలపై అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు టనల్ లోపలికి వెళ్లారు. అక్కడ పరిస్థితులను పరిశీలించారు. టనల్లో ఇరుక్కుపోయిన 8 మందిని ఎలాగైనా కాపాడాలని తెలిపారు. అటు టనల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి తెలుసుకున్నారు. బాధితులను రక్షించేందుకు జరుగుతున్న చర్యలపై ఆరా తీశారు. ఇద్దరు నేతలు దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. సహాయక చర్యల్లో 301 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. అటు రెస్క్యూ ఆపరేషన్ పై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రెస్క్యూ ఆపరేషన్ పై చర్చించారు. అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది టనల్ లోపలికి వెళ్లారు. 12వ కిలోమీటర్ వద్ద భారీగా బురద, నీరు ఉండడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. టనల్లోని 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. డీవాటరింగ్ చేస్తేనే ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుందని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంటున్నారు. దీంతో టనల్లోని నీటిని బయటకు తోడుతున్నారు. और आवाजें आ रही है. అటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రమాద స్థలికి బయలుదేరారు. టనల్ లోపలికి ఆక్సిజన్ పంపుతున్నామని మంత్రి జూపల్లి తెలిపారు. నీటిని తోడే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, టనల్ బోర్ మిషన్ వరకు సహాయక బృందాలు చేరుకున్నాయని తెలిపారు. ఇక టనల్ వద్ద పరిస్థితి, సహాయక చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. దోమలపేట వద్ద పరిస్థితి మనం గమనించినట్లయితే ఇప్పటికీ సహాయక చర్యల రూపేణ పలు విధాల చర్యలు చేపడుతూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు కూడా లోపల ఉండే వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా అన్న పరిస్థితి మాత్రం ఎలాంటి స్పష్టత రాకున్నప్పటికీ నీటిని ఏదైతే బయటకు తోడేసే విధానం ఉందో అది 3600 లీటర్లు నిమిషానికి అని చెప్పిన నీరు బయటకు వస్తున్నప్పటికీ కూడా అదే స్థాయిలో నీరు కూడా అదే స్థాయిలో ఊటతో రూపంగా మళ్ళీ నీరు చేరుకుండడంతో ఎటు పాల్పోని పరిస్థితి ఇక్కడ నెలకొంది. దీంతో ఇప్పుడు మరో సహాయక బృందం లోపలికి వెళ్తుంది. సహాయక బృందానికి జూపల్లి కృష్ణారావు మంత్రి నేతృత్వం వహిస్తున్నాడు. ఇక్కడ చాలా మటుకు మనం చూస్తున్నాం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. అదేవిధంగా మిలిటరీ వాళ్ళు కూడా, ఆర్మీ వాళ్ళు కూడా లోపలికి వెళ్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా లోపలికి వెళ్ళి సహాయక చర్యలను అంటే ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు లోపలికి వెళ్తున్నారు. ఆర్మీ వాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నారు. వీటికి తోడు ఏదైతే నీటిపైన తేలియాడేవి థర్మకోల్తో కూడుకున్న తెప్పలను కూడా లోపలికి తీసుకెళ్తున్నారు. ఏదైనా ఒక సాయం చేయాల్సి వస్తే నీటిపై నుంచి అక్కడికి ఏదైతే టనల్ బోర్ మిషన్ వరకు చేరుకునే విధంగా ఇక్కడ ఈ థర్మకోల్ షీట్లను కూడా తీసుకొని వెళ్తున్నారు. కాకపోతే అంటే ఎట్లాంటి సహాయక చర్యలు అంటే కన్స్ట్రక్టివ్ వేలో ఎట్లాంటి సహాయక చర్యలు ఉంటాయన్నది ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేనప్పటికీ అవసరమైన ప్రతి సహాయక చర్యను తీసుకునేందుకు ఇక్కడ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక్కడ ఆర్మీ ఉండొచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉండొచ్చు, ఆక్సిజన్ సిలిండర్లు ఉండొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున కలపతో అప్పటికప్పుడు ఏదైనా చిన్న తెప్పలాగా ఏర్పాటు చేసుకునేందుకు కూడా ఇక్కడ ప్రయత్నం చేసేందుకు అన్ని రకాల హంగులను ఇక్కడికి తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ లోకోమోషన్ ట్రైన్ 3 బోగీలతో అంటే దాదాపు 15-20 మంది
20 మంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్తున్నారు. వీరందరూ అంటే అక్కడ ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే లోపల ఉండే వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా, వాళ్ళని ఎలా రక్షించే అవసరం ఉంటే ఎలా రక్షించవచ్చు అన్న విధంగా వీళ్ళు ఆలోచన చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ట్రైన్ అంటే ఈ లోకోమోషన్ లోపలికి వెళ్లేందుకు దాదాపు 40 నిమిషాల సమయం పడుతుంది. ఇది అంటే 12 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి లోపల ఉన్న పరిస్థితిని గమనించి అదేవిధంగా సహాయక చర్యలను ప్రత్యక్షంగా అక్కడ చేపట్టడము లేకపోతే సహాయక చర్యలను సమీక్షించడము చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ ట్రైన్లతో పాటు థర్మకోల్ షీట్స్ లోపలికి తీసుకెళ్తున్నారు. ఈ థర్మకోల్ షీట్స్ ద్వారా లోపలికి ఏదైతే టీపీఆర్ 12వ కిలోమీటర్ వరకు ఇక్కడ మనకు ఈ ట్రైన్ వెళ్ళే పరిస్థితి ఉంది. 12వ కిలోమీటర్ తర్వాత నీళ్లు పూర్తిగా దాదాపు 2 మీటర్లు అంటే 2-3 మీటర్ల పై వరకు నీళ్లు ఉన్న పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఈ థర్మకోల్ షీట్స్ ద్వారా లోపలికి వెళ్ళి ఏదైతే టీపీఎం టనల్ బోర్ మిషన్ లోపలి వరకు వెళ్ళి అక్కడ నుంచి ఈ థర్మకోల్ షీట్స్ నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళని బయటకు తీసుకొచ్చే పరిస్థితి సమీక్షించేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున సహాయక చర్యలను తీసుకెళ్తున్నారు. ఈ సహాయక చర్యలు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఖచ్చితంగా వాళ్ళైతే లోపల ఇరుక్కున్న వారిని ప్రాణాలతో బయటికి తీసుకువచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికే దాదాపు 1.5 రోజులు గడిచిన ధర్మిల లోపల ఎట్లాంటి పరిస్థితి ఉందనేది మాత్రం ఇప్పటికీ చెప్పే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. దొమ్మలపేట నుంచి వీడలే సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్.